వీడియోస్ చేస్తే కడుపు నిండిపోతుందా అంటున్నారు కదా, లేదండి టిఫిన్స్ కూడా చేస్తా. చూసేయండి ఏం టిఫిన్ చేశాను. నా చిన్నప్పుడు మా అమ్మ ఉప్మా చేస్తే ఎంత ఇష్టంగా వాళ్ళము మేమైతే. కానీ ఇప్పుడు మా పిల్లలైతే ఉప్మా తినమంటే టిఫిన్ చేసేయడానికి ఆమెడు దూరం ఉంటారు. వాళ్ళకి ఇడ్లీ కానీ దోశ కానీ ఇవే కావాలి. ఆల్మోస్ట్ అందరి పిల్లలు అంతే. ఉప్మా అయితే అస్సలే తినరు, మనమే తినాలి చేస్తే. అది ఇంకా అయిపోదు అనమాట, అట్లుంటుంది. సో అందుకే ఈరోజైతే ఇడ్లీ చట్నీ చేసిన. మా టిఫిన్ అయితే ఇదనమాట. చట్నీ అయితే కొంచెం స్పైసీగా ఉండాలి, మా వారికేమో పిల్లలకేమో చప్పగా ఉండాలి. సో అందుకే నేనైతే రెండు రకాలుగా చేస్తాను అండి ప్రతిసారి అంతే. మా బాబు అసలు కారం అయితే అస్సలు తినడు. సో అందుకే వాడి కోసం కొంచెం తక్కువ మిరపకాయలు వేసి చేస్తాను అనమాట. మా వారేమో ఫుల్ స్పైసీగా ఉండాలి ఆయనకు. అసలు స్పైసీ లేకపోతే అస్సలు బాగాలేదు చట్నీ అంటాడు. సో అందుకే రెండు రకాలుగా చేయాల్సి వస్తుంది అనమాట. అట్లాగే మా చిన్న పాపకేమో ఆమెకి ఇడ్లీ అంటే కంపల్సరీగా మిరియాల పొడి ఉండాలన్నమాట. సో ఇంక అప్పుడు అందుకే హడావుడిగా అయినా పర్లేదని చెప్పేసి ఓ పక్క ఇడ్లీ పెట్టేసి ఇంకో పక్క చట్నీ వేసి అలాగే ఇంకా మిరియాల పొడి కూడా రెడీ చేసిన అనమాట. ఇంకా అప్పుడప్పుడు చేసిన కాబట్టి చాలా మంచిగా ఉంది. పొడి అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఆ పొద్దున్న టైంలో వీడియోలు తీయడానికి కుదరదు కాబట్టి అంతా రెడీ అయినాక తీస్తున్నాను అనమాట. ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. మీరేం చేశారు? వీడియోలు చేయడమే కాదండి, వంటలు కూడా పర్వాలేదు బాగానే చేస్తాను అనమాట. సో ఇది మా టిఫిన్. మీరు ఏం టిఫిన్ చేశారు ఈరోజు? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్